కొండంతా ఒలివుల చెట్లే ఉంటాయి, అందుకని ఈ కొండకి ఒలివుల కొండ అని పేరు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా ఆయన ఇస్కరియోతు యూద పట్టించినప్పుడు ఇక్కడే ప్రార్థన చేస్తున్నారు, ఈ తోటలో. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కొంచెం వయసు తక్కువే, కానీ అవతల వైపు చెట్టు ఉంది, అది యేసుక్రీస్తు ప్రభువారి కాలానికి చెందిన చెట్టు అనమాట. ఆయన ఇక్కడే ప్రార్థన చేసుకున్నారు. అయితే ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన చెమట కారి రక్త బిందువులుగా మారిన ప్లేస్ ఆ బండ ఇంకా ఉంది చర్చ్ లోపల. మనం చర్చ్ లోపలికి వెళ్తాం, ఆ రాయి అలాగే ఉంచారు ఇప్పటికే. రాయి అంటే ఆటోమేటిక్గా రాయి ఎందుకు అక్కడ ఉందంటే, మనకి పిక్చర్లో చూస్తే ఆయన చెయ్యి ఇలా వేసి ప్రార్థన చేస్తున్నట్టు ఇలా ఉంటుంది, అంటే ఇంత హైట్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత చర్చ్ ఫౌండేషన్ కట్టారు కదా, పెరిగింది. ఇప్పుడు మనకి ఎంత కనపడుతుంది అంటే, ఫౌండేషన్ ఎక్కడ ఉంటే ఇంత ఎత్తే కనపడుతుంది. దాని చుట్టూరు ముళ్ళ కిరీటం ఆకారంలో ఇనుప గ్రిల్స్ పెట్టేసి ఉంచారు. ఆ చర్చ్ లోపలికి వెళ్ళి అక్కడ కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఆ చర్చ్ని ఇక్కడే చెప్పేస్తాను ఎందుకంటే టైం. ఆ చర్చ్ని ఆల్ నేషన్ చర్చ్ అని పిలుస్తారు, ఆల్ నేషన్ చర్చ్. ఎందుకంటే ప్రపంచంలోని క్రైస్తవ దేశాలు 12 దేశాలు కలిపి డబ్బు ఖర్చు పెట్టి ఆ చర్చ్ని, కాబట్టి దాన్ని ఆల్ నేషన్ చర్చ్ అంటారు. చర్చ్ లోపలికి వెళ్ళి చూసి వచ్చినప్పుడు యేసుప్రభు వారిని పట్టుకోవడానికి రోమన్ సైనికులు దివిటీలతో కాగడాలతో కత్తులతో వచ్చారు కదా. అప్పుడు వాళ్ళందరినీ చంపడానికి పేతురు కత్తి తీసి మల్కు అనేవాడి చెవి నరికేశాడు కదా, ఇక్కడ అనమాట జరిగింది. అంటే ఇప్పుడు రోడ్డు ఉంది కానీ అప్పుడు రోడ్డు లేవు, ఇవన్నీ ఆలివ్ చెట్స్, ఆలివ్ ట్రీస్ ఉన్నాయి అప్పుడు. సో అది జరిగిందని గుర్తుగా ఇక్కడ ఇది పెట్టారు. ఇప్పుడు మనం ఒకవేళ ఓపెన్ ఉంటే నేను చెప్పిన గుహ ఉంటుందని, గుహ కూడా చూపిస్తా రండి.
యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళ కిరీటం వల్లిన చెట్టు ఇదే. అంటే ఆ చెట్టు ఇదే కాదు, ఈ జాతి చెట్టు చూసారా ముళ్ళు ఎంత పొడవు ఉన్నాయో, ఇలాంటి పొడవైన ముళ్ళతోటి ఆయనకి కిరీటం వల్లి కర్రతో కొట్టారు. అవి దిగాలని కర్రతో కొట్టారు. అందుకనే ఈ ఒలీవల కొండ మీద ఈ చెట్టుని ఎలా మనకి ఉంచారు. ఇది ఒలీవల కొండ. ఇవి యూదుల సమాధులు. నిజానికి ఒలీవల కొండ అంతా యూదుల సమాధులు, ముస్లిం సమాధులు, క్రిస్టియన్ సమాధులు, రాజుల సమాధులు, ప్రవక్తల సమాధులతో నిండిపోయింది. ఎందుకు ఇక్కడే ఒలీవల కొండ మీద సమాధులు పెట్టబడ్డాయి? అన్ని సమాధులు ఒలీవల కొండ మీద పెట్టాలి అని కోరుకుంటారనంటే ప్రభువారు రెండో రాకలు వచ్చినప్పుడు ఒలీవల పర్వతం మీద దిగుతాడని చెప్పేసి బైబిల్లో రాస్తుంది. ఆయన అడుగు పెట్టగానే పర్వతం రెండుగా విడిపోతాయి. రాకలు ఆయన వచ్చినప్పుడు తిరిగి లేపుతారు మమ్మల్ని అని చెప్పేసి అందరూ ఇక్కడే సమాధులు చేయమని కోరుకుంటారు. సమాధులు ఇక్కడే చేస్తారు. అయితే ఈ రాళ్ళు ఎందుకు పెట్టారు? సమాధి మీద రాళ్ళు కనిపిస్తుంది. ఎందుకు రాళ్ళు పెట్టారంటే మనం మన దేశంలో సమాధులను చూడడానికి వెళ్తే పువ్వులు పెడతాం, క్యాండిల్స్ పెడతాం. యూదులకున్న వాళ్ళ ఆచారం ఏంటంటే రాళ్ళు పెట్టాలి. రాళ్ళు ఎందుకు పెట్టాలి? రాళ్ళు అంటే నేను వచ్చాను నీ సమాధిని చూడడానికి, నువ్వు నాకు ఆప్తుడివి, లేకపోతే నువ్వు ఆప్తురాలివి, నువ్వు నాకు ఇంకా గుర్తున్నావు అని వాళ్ళకి తెలియజేసినట్లుగా వీళ్ళు భావిస్తారు. అయితే పువ్వులు పెట్టొచ్చుగా, రాళ్ళు ఎందుకు పెడతారు అని అంటే పువ్వులు ఎండిపోతాయి, ఎగిరిపోతాయి, రాళ్ళు శాశ్వతంగా ఉండిపోతాయి. ఆ విధంగా పెట్టారు. అయితే ఈ ఏరియా మొత్తం ఎన్ని సమాధులే ఉంటాయి. ఈ సమాధుల్లో ప్రవక్తలు, రాజులు, సైనికులు, పేదవాడి దగ్గర నుంచి ధనవంతుల వరకు ప్రవక్తల సమాధులు, యూదుల సమాధులు అన్నీ ఉన్నాయి. అటువైపు ముస్లిం సమాధులు ఉంటాయి, క్రిస్టియన్ సమాధులు అన్నీ ఉంటాయి.